పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. మొన్న శ్రీరామనవమి సందర్భంగా రామాయణం గురించి కొన్ని పాత్రల గురించి మీకు చెప్పాను. ఆ చెప్తున్నప్పుడు మీతో ఏమన్నానంటే, నేను ఈ పాత్రల సృష్టి అంటే చాలామంది పిల్లలు 2-3 సార్లు చెప్పినా కూడా క్యారెక్టర్స్ ఎలా క్రియేట్ చేయాలి, సంఘటనలు ఎలా క్రియేట్ చేయాలి, సంభాషణలు ఎలా రాయాలని ఇంకా అడుగుతూనే ఉంటారు. మీరు చూస్తూ ఉండుంటారు వాళ్ళ మెసేజ్లన్నీ కూడా. అందుకని నేనేమంటానంటే, ఒక్కసారి రామాయణాన్ని చక్కగా మీ లైబ్రరీకి వెళ్ళి చదవండి. చదివితే మీకు పాత్రలు దొరుకుతాయండి. ఇప్పుడు రాముడు తండ్రి దశరథుడు. అతను ఏంటండి, అతని క్యారెక్టరు మహారాజే, చాలా గొప్పవాడు. కానీ ఒక వీక్నెస్ని క్రియేట్ చేశారు ఆ క్యారెక్టర్కి. ఆ వీక్నెస్ ఏంటి? భార్య లోలత్వం. అంటే మరి కౌసల్య మీద ఆ మమకారం లేదండి, కైక మీద మాత్రమే మమకారం ఉంది. కైక మీద ఆయనకి ఆ మమకారం రాబట్టే రాముడు అడవులకు వెళ్ళవలసి వచ్చింది. ఎవరైనా పట్టాభిషేకం చేసుకునేటువంటి సందర్భంలో, బాబు నువ్వు సింహాసనం మీద కాదు అడవుల్లోకి వెళ్ళని చెప్తే అది ధర్మం అనిపిస్తుందా? బట్ ఈ రామాయణం జరిగిందా లేదా అనేది 2 రకాలండి. ఇది ఒక పురాణగాథ అలాగా తీసుకుంటే ఒకప్పుడు జరిగింది. ఎన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిందో మనకు తెలియదు. సత్యహరిశ్చంద్రుడి కథ జరిగినట్టుగానే చిన్నప్పుడు మనం బుర్రకథల్లో, హరికథల్లో విన్నామండి. రాముడి కథ జరిగినట్టుగానే విన్నాం. పాండవులు, శ్రీకృష్ణుడి కథ జరిగినట్టుగానే వింటున్నామండి. కాకపోతే ఏంటంటే సత్యయుగం అని, త్రేతాయుగం అని, ద్వాపరయుగం అని, ఇప్పుడు కలియుగం అని 4 యుగాలుగా విభజించుకుని ఈ కలియుగంలో ఆనాటి సత్యకాలం నాటి, త్రేతాయుగం కాలం నాటి, ద్వాపరయుగం కాలం నాటి ఆ పాత్రల ప్రవృత్తుల్ని మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాము? మనకి పౌరాణికాల రూపాల్లో మన కళ్ళ ముందు రంగస్థలంలో ఆ పాత్రలను వాళ్ళు నటించి ఆయా ఆహార్యాలతో మనకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాలను అందిస్తున్నారు. కాబట్టి అది మనకు వచ్చిందండి. అట్లా దశరథుడిది ఇప్పుడు ఏమనుకున్నాం? భార్యాలోలత్వము, అంతే, సింగిల్. అంటే టు క్రియేట్ ఏ క్యారెక్టర్. మీరు రేపు ఒక కథ రాస్తున్నప్పుడు భార్య అంటే భయం వేరండి, భార్య అంటే అతి ప్రేమ వేరు, భార్య అంటే పిచ్చి వేరు. ఇలా క్యారెక్టర్స్ అన్నీ కూడా మీకు అవుతూ ఉంటాయి. మీరు కనుక కొన్ని సినిమాలు చూస్తే ఇలాంటి పాత్రలు మీకు లభిస్తూనే ఉంటాయండి. మన సినిమాల్లోనే లభిస్తూ ఉంటాయి. ఎందుకంటే నేను ఒక సినిమా చెప్తే మా సినిమా చెప్పలేదనే ఫీలింగ్ వస్తుంది. కాబట్టి మీరు వెతుక్కోండి, ఆ పాత్రలన్నీ కూడా మీకు దొరుకుతాయండి. ఒక దశరథుడు అయిపోయాడు. ఇప్పుడు మనకి శ్రీరాముడు. వాళ్ళ నాన్నగారు అడవికి వెళ్ళమని అడగగానే ఈయన కత్తి తీస్తే పరిస్థితి ఏంటండి? ఎవరైనా ఆయన జయించగలరా? ఇంక్లూడింగ్ హిస్ ఫాదర్. కత్తి తీస్తే ఏమై ఉండేది చెప్పలేమండి. కానీ కత్తి తీయలేదు. తీసిన కత్తి తీసి ఆయన పక్కన పెట్టేసి, కిరీటం తీసి పక్కన పెట్టేసి, నమస్కారం పెట్టి నారచీరలు కట్టుకుని వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడండి. అంటే మరి వాట్ ఈజ్ దిస్ క్యారెక్టరైజేషన్? త్యాగమూర్తి. ఆయన భార్యాలోలత్వం అయితే శ్రీరాముడి క్యారెక్టర్ ఏం చేస్తున్నామండి? త్యాగం. ఈ శ్రీరాముడి త్యాగాలు చాలా వరకు మనకి తెలుగు సినిమాల్లో మీకు కనపడతాయండి. అన్న కోసం త్యాగం చేయటం, అమ్మ కోసం త్యాగం చేయటం, నాన్న కోసం త్యాగం చేయటం, భార్య కోసం త్యాగం చేయటం, చెల్లెల కోసం త్యాగం చేయటం, ఇట్లా అనేక రకాలుగా మీరు ఈ త్యాగపురుషుల పాత్రల్ని అక్కడి నుంచి తీసుకున్నారండి. అంటే టు క్రియేట్ ఏ క్యారెక్టర్. నేను రామాయణం గురించి చెప్పట్లా మీకు. రామాయణంలో పాత్రల ద్వారా సినిమా పాత్రలను మీరు ఎలా ఎలా క్రియేట్ చేసుకోగలరు అనేటువంటి దానికోసం ఈ పాఠం ఎలా చెప్తున్నానండి. కాబట్టి పాదుకలు ఇచ్చేళ్ళాడు. ఆయన తెచ్చుకున్నాడు, ఈయన ఇవ్వలేదండి. బతిమాలి
ఇప్పుడు లక్ష్మణుడు అండి, రాముడి తర్వాత లక్ష్మణుడు తీసుకుందాం. ఆయన ఏంటండి, భాతృప్రేమ అంటే అన్నగారి మీద గౌరవం, విపరీతమైన గౌరవం. ఈయన వెళ్ళక్కర్లేదు కదండి, ఈయన ఇక్కడే ఉండొచ్చు కదండి. అలా అంగీకరించాల, అన్నగారితో పాటు వెళ్ళిపోయాడు. సీతమ్మ ఆవిడ అడవికి వెళ్ళాలని రూల్ లేదు కదండి, ఓన్లీ రాముడు వారు మాత్రమే వెళ్ళాలి. మరి భర్త లేని చోట తను ఉండటానికి వీలు లేకుండా పోయింది. ఆవిడ కోరుకుంటే చక్కగా ఒక మహారాణి స్థాయిలో ఇక్కడే చక్కగా ఉండి అంతఃపురంలో సకల రాజభోగాలు సీతాదేవి అనుభవించి ఉండేదండి. అనుభవించాల. భర్త అడుగుజాడల్లో 14 ఏళ్ళు అడవికి వెళ్ళటానికి ఆవిడ సిద్ధపడింది. ఆవిడ అలా సిద్ధపడి ఉండకపోతే రామాయణం లేదు, మీరు గమనించండి. మళ్ళీ అంటే ఒకవేళ రాముడు లేని సమయంలో, లక్ష్మణుడు లేని సమయంలో రావణాసురుడు వచ్చి ఇక్కడ ఒకవేళ ఆవిడ అయోధ్యలో ఎవరన్నా తీసుకెళ్ళాడో మనం చెప్పలేం. కానీ అక్కడ రాముడిని అడవిలో చూడబట్టి ఆయన చెల్లెలు ఈయన మీద మోహాన్ని పెంచుకోబట్టి ఆవిడ ముక్కు చెవులు కోయబట్టి ఆ కోపంతో వచ్చి తీసుకెళ్ళాడు తప్ప, లేకపోతే అయోధ్యలో ఉన్న సేతుజోలికి రావణాసురుడు వచ్చి ఉండేవాడు కాదు కదా. చూడండి, కథ కనెక్షన్ అనమాట, దీన్ని కథ కనెక్షన్ అంటారు. సో లక్ష్మణుడు వారితో పాటు సీతమ్మ కూడా చెప్పారండి, ఆవిడ ఇక్కడ అంతఃపురంలో ఉండొచ్చు, ఆవిడ లేదు. తర్వాత భరతుడు, ఆ పాత్ర ఎంత గొప్పదో చూడండి. అన్నగారి దగ్గరికి వెళ్ళి ఆ పాదుకలు తీసుకొచ్చి 14 ఏళ్ళు సింహాసనంలో అక్కడ పెట్టాడు. కైకాదేవి ఏంటండి, పుత్రవాత్సల్యము. మీకు ఈ పాయింట్లన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క మమకారం ఉంటుంది. ఆ మమకారం మమ అన్నంత వరకు ఉంటే పర్వాలేదు, కానీ కారం దాకా వెళితే ప్రమాదం. కారం దాకా వెళ్ళింది. కానీ రాముడు మంచివాడు కాబట్టి భరతుడిని కానీ కైకని కానీ ఏమీ చేయలేదండి. ఇప్పుడు పాండవులు ప్రతీకారం తీర్చుకుని కౌరవులందరినీ మట్టుబెట్టినట్టు రాముడు భరతుడిని మట్టుబెట్టి తీసుకోలేదుగా రాజ్యాన్ని. భరతుడు ఆయనకి ఎదురెళ్ళి తీసుకొచ్చి ఆయన్ని సింహాసనంలో కూర్చోబెట్టాడు. కాబట్టి రామాయణంలో కథ వేరు, భారతంలో కథ వేరు. ఇది ఎందుకు చెప్తున్నానంటేనండి, ఇక్కడ ఎన్ని త్యాగాలు, అక్కడ స్వార్థాలు, స్వార్థపూరితాలైనప్పుడు వచ్చినటువంటి గొడవలు, దాని మూలంగా జరిగినటువంటి యుద్ధం, దాని మూలంగా అందరూ చదువు. రాముడి దగ్గర కూడా యుద్ధం జరిగిందండి. కానీ ఎందుకు జరిగింది, సీతమ్మని రావణాసురుడు తీసుకెళ్ళబట్టి జరిగిందండి. మీరు అక్కడ కూడా గమనిస్తే రావణాసురుడు కూడా సీతమ్మ వారిని ఆ 10 మాసాల కాలం తను తీసుకెళ్ళినప్పుడు ముట్టుకోలేకపోయాడు కదండి. ఆవిడ గడ్డి పరక అక్కడ వేసింది, అది దాటి అతను వెళ్ళలేని పరిస్థితి. అప్పుడు ఎందుకు మనకి ఇది అనవసరంగా తీసుకెళ్ళిపోమనొచ్చు కదా. మీరు గమనిస్తే సీతమ్మను ముట్టుకోలేదండి అతను, భూమితో సహా అలా తీసుకెళ్ళాడు తప్ప అసలు సీతమ్మ వారిని ముట్టుకోలేదు. అయినా కూడా రాములు వారు ఏం చేశాడు, సీతమ్మని ప్రజల కోసం మళ్ళీ ఒకసారి అగ్నిప్రవేశం చేయమన్నాడు. అగ్నిప్రవేశం చేసింది. అగ్నిప్రవేశం చేసినాక వచ్చినా కూడా ఎవరో రజకుడు ఏదో అన్నాడని మళ్ళీ ఆవిడని పంపించాడు. చూడండి, ఇవన్నీ ప్రజాపాలన, త్యాగము. ఇది ఈయన కన్నీరు వస్తుంది, వాళ్ళకి పన్నీరు ఇవ్వటానికి చూస్తున్నాడు రామచంద్రుడు. అట్లా ఒక్కొక్క పాత్రలు, భరతుడు, ఇక రావణాసురుడు అయితే మరి ఆ పాత్రని మనం ఒక రకంగా చాలా అద్భుతమైన పాత్ర అండి రావణాసురుడి పాత్ర. అన్నగారు రావణాసురుడు వేస్తే సీతారామ కళ్యాణం ఎలా చూసామో మీ అందరికీ తెలుసు. సీతమ్మ జోలికి వచ్చి ఉండకపోతే రావణాసురుడు ఆకాశంలో ఉండేవాడేమో కూడా మనకు తెలియదండి. కాబట్టి టు క్రియేట్ ఏ క్యారెక్టర్, మొన్న చెప్పాను నేను ఏదో ఒక సినిమాలో ఒక పాత్ర గురించి చెప్తూ మీకు, ఇలా ఉండాలి అంటే క్రికెట్ లాగా క్రూయల్గా, ఒకప్పుడు విలని కాకుండా ఈ మధ్యకాలంలో పిల్లలు చాలా అద్భుతమైన విలన్లు సృష్టిస్తున్నారు. కాబట్టి అలా పాత్ర రావణాసుడి దగ్గర నుంచి తీసుకుని ఉంటుంటారండి వాళ్ళు. తన దగ్గరే ఉంది ఆవిడ, ప్రయత్నం చేస్తే ఏమయ్యాడో భస్మైపోయాడో మనకు తెలియదు. మండోదరి ఆయన భార్య, ఆయనకి నీతి చెప్తానే ఉంది, నువ్వు ఆవిడ జోలికి వెళ్ళబాకు, నీ ప్రాణాల మీదకి వస్తుందని ఆ పాత్ర. అట్లా రామాయణంలో ఉన్నటువంటి పాత్రలు మీరు ఒకసారి నా కోసం మీ దగ్గర ఉన్న లైబ్రరీకి వెళ్ళి రామాయణం చదివి ఒక్కో పాత్రని రాసుకోండి.
దశరథుడు, కైక, కౌసల్య, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడిని సైలెంట్గా ఉంచారట. కానీ పేరేమో శత్రువుని ఘ్నాతీతి శత్రుఘ్న, శత్రువుల్ని జయించగలిగిన వాడని. కానీ ఆయన అంత గొప్పగా ఆ పాత్రను ఎందుకో అట్లా వదిలేశారు, వాళ్ళలో ఒకటిగా వదిలేశారండి. ఎనీవే, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ క్యారెక్టర్, ఫాలో దీస్ క్యారెక్టర్స్ ఇన్ సోషల్ వే. అంటే రాముడు లాంటి త్యాగము అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు వాళ్ళు ఎక్కువ చేసేవారు అట్లాంటి పాత్రలు. రామారావు గారు కూడా చేశారు, కానీ ఎక్కువ ఉద్విగ్నతకు గురయ్యేటువంటి పాత్రలు వీళ్ళ మీద బాగా ప్రేక్షకులు అలరించేలాగా చూశారనమాట. అందుకని విద్యార్థులారా, ఒక్కసారి నా కోసం రామాయణం చదువుతూ ప్రతి పాత్రని పక్కమ్మటి పేరు 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 రాసుకోండి. మొన్న చెప్పాను నేను మీకు, ఈ పాట ఎట్లాంటిదే పలుకుల్లాగా. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను చెప్పిన కోణంలో ఒక్కొక్క పాత్రని మీరు చూస్తా. హనుమంతుడు, ఆయన ఏంటండి, రాముడి నుంచి ఏం కోరుకున్నాడండి? కౌగిలి కోరుకున్నాడు అంతే. అంత కష్టపడ్డాడు, సముద్రాన్ని లంఘించాడు, అక్కడికి వెళ్ళాడు, సీతమ్మను చూశాడు, మొత్తం లంకని తగలబెట్టేశాడు, ఇన్ని చేయగలిగినాడు. అతను తలుచుకుంటే రాముడు వెళ్లకుండానే సీతమ్మని తేగలడండి. కానీ హనుమంతుడు కనుక సీతాదేవిని తీసుకొస్తే రామాయణం మీరు చదవరు. ఎందుకని? హీరో చేయాల్సిన పని ఉపపాత్రలు లేదా ప్రధాన పాత్రలు ఇలాంటివి చేయకూడదు. ఈయన ఒక ప్రధాన పాత్ర హనుమంతుడు. అట్లా హనుమంతుడు మీరు చూసుకుంటే ఆయన కోరుకున్నది కేవలం రాముల వారి దగ్గర నుంచి కౌగిలి మాత్రమే. జాంబవంతుడు అంతే. అట్లా మీకు ఏం చెప్తున్నానంటే, మీరు రేపు సినిమా రాద్దాం అనుకున్నప్పుడు ఒక్కసారి రామాయణం చూస్తా ఈ పాత్రలన్నింటినీ పెట్టుకుని అలాంటి సోషల్ క్యారెక్టర్ యూ కెన్ క్రియేట్ చేస్తే ఒక అద్భుతాన్ని మీరు కూడా సాధించగలరని విద్యార్థులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.